ఒక సంవత్సరం అజ్ఞాతవాసం ప్రారంభం చేయడం కోసమని ధర్మరాజు గారు, భీమసేనుడు, అర్జునుడు ఈ ముగ్గురు ఏ ఏ రూపాల్ని స్వీకరించాలని కోరుకున్నారో, వారు ధర్మరాజు గారితో ఏం మాట్లాడారో ఆ విషయాల్ని నిన్నటి రోజున నేను మీతో మనవి చేసి ఉన్నాను. ఇవాళ నకులుడి గురించి ధర్మరాజు గారు బాధపడతాడు. ఎందుచేత అంటే అత్యంత సుకుమారమైనటువంటి వ్యక్తివి, గొప్ప అందగాడివి, మెత్తని మనసున్నవాడివి, గొప్ప పౌరుష పరాక్రమాలు ఉన్నవాడివి, నువ్వు విరాటరాజు గారి యొక్క కొలువులో ఏ పదవిని అధిష్ఠించి ఇతరులని సేవించి సంవత్సర కాలాన్ని గడుపుకుంటావు, నాకు చాలా బాధగా ఉంది అంటాడు. నకులుడి గురించి ఆ మాట అనడానికి దాని వెనక ఒక కారణం ఒకటి ఉంది. మీకు అందరికీ తెలుసు, ధర్మరాజు గారు, భీముడు, అర్జునుడు కుంతీదేవి యొక్క సంతానం. ధర్మరాజు గారు సాక్షాత్ ధర్మమూర్తి యొక్క అనుగ్రహం చేత వచ్చినటువంటి సంతానం. భీమసేనుడు వాయువు యొక్క అనుగ్రహం, అర్జునుడు ఇంద్రుడి యొక్క అనుగ్రహం. మాద్రికి నకుల సహదేవులిద్దరూ అశ్వనీ దేవతల యొక్క అంశలో జన్మించినటువంటి వాళ్ళు. ఇందులో నకులుడు చాలా అందగాడు. భారతం చదివినప్పుడు సాధారణంగా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే, పాండవుల 5గురిలోనూ అందగాడు నకులుడు. అందుకే అరణ్యవాసానికి బయలుదేరేటప్పుడు ధర్మరాజు గారి వెనకాతల మిగిలిన పాండవులు నడిచే సమయంలో నకులుడు ఒంటి నిండా ధూళి పూసుకుంటాడు. ధూళి పూసుకుని బయలుదేరతాడు. ధూళి అంటే మట్టి రాసుకుని బయలుదేరతాడు. ఎందుకు అలా మట్టి రాసుకుని బయలుదేరడము అంటే, తాను అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు పరస్త్రీలు చూసినట్లయితే తన అందానికి తనని మోహిస్తారు అని మట్టి రాసుకున్నాడు. అంటే అది అతిశయోక్తి అని మీరు అనుకోకండి. నకులుడి యొక్క అందం అటువంటిదే. ఎందుకంటే ద్రౌపదీదేవి కూడా నకులుడి యొక్క అందం గురించి 1కి 4 మార్లు ప్రస్తావన చేసింది మహాభారతంలో. అంతటి అందగాడు, ఎంతటి అందగాడో అంతటి మహావీరుడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి రాజులందరినీ జయించి ధర్మరాజు గారికి ఎన్నో ఏనుగుల్ని, గుర్రాల్ని, ధనాన్ని తీసుకొచ్చి ఇచ్చినటువంటి వ్యక్తి. అటువంటి నకులుడు మహాప్రస్థానం జరుగుతున్నప్పుడు ఆయన శరీరం పడిపోవడానికి కారణం ఏం చెప్తారంటే, సౌందర్యాతిశయమే కారణం అని చెప్తారు. నేను చాలా అందగాణ్ణి అన్న అతిశయం ఉండడం వల్లనే మహాప్రస్థానంలో నకులుడు పడిపోతాడు. సహదేవుడు మాద్రికి అశ్వనీ దేవతల వలన కలిగినటువంటి కుమారుడే. చాలా బుద్ధిశాలి, చాలా గొప్ప బుద్ధి వైభవం ఉన్నవాడు. బుద్ధి వైభవం అంటే అన్ని వేళలా మాట్లాడడమే బుద్ధి వైభవం అని మీరు అనుకోకండి. పెద్దల దగ్గర మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవమే. ఎందుకంటే ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడడం, ఎక్కడ మాట్లాడకూడదో అక్కడ మాట్లాడకుండా ఉండడం, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎక్కువ మాట్లాడాలో తెలుసుకుని ఉండడం చాలా అవసరం. ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి వెళ్ళడానికైనా స్వతంత్రంగా వెడతాను, కానీ మా గురువుగారి దగ్గరికి వెడితే మాత్రం, మా గురువుగారి ఇంటికి వెడితే మాత్రం చాలా భయంగా వెడతాను. ఎప్పుడైనా మా గురువుగారి ఇంటికి వెళ్ళవలసి వస్తే చాలా ముందు మానసికంగా సిద్ధమై కానీ అసలు వెళ్ళను. ఆయన ఏం అడుగుతారు, మనం ఏం చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే గురువు దగ్గరికి వెళ్ళి అనవసరపు ప్రస్తావన కానీ, అనవసరపు విషయాలు కానీ, స్వోత్కర్ష కానీ, మనని పొగుడుకోవడం కానీ ఇటువంటివి గురువు దగ్గర చేయకూడదు. గురువుగారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇవ్వాలి. అడిగిన దానికి ఎన్ని తక్కువ మాటలలో వీలైతే అంత లఘువుగా జవాబు చెప్పి రావాలి. అంటే అలా ఏదో నేను భయపడతానని చెప్పడం, నన్ను నేను కీర్తించుకుంటున్నానని మీరు అనుకోకండి. నా వాచాలత్వం గురించి నాకు భయం. ఈ ఉపన్యాసాలు అలవాటైపోయి గురువుగారి దగ్గర కూడా ఎక్కువ మాట్లాడతానేమోనని. అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ మాట్లాడడం ఎంత అవసరమో, భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వమాజి బాహాపటు శక్తియున్ యశమునందనురక్తియు విద్యయందు వాంఛాపరివృద్ధియున్ ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము, ఒక సభలో కూర్చున్నప్పుడు పుష్కళమైనటువంటి వాక్కులు రావడం, అది ఈశ్వరానుగ్రహం, అది సజ్జన లక్షణం. కానీ కొన్ని చోట్ల మాట్లాడకుండా ఉండడం కూడా బుద్ధి వైభవం. సుందరకాండలో హనుమ వానరులతో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు, రామచంద్రమూర్తితో మాట్లాడితే ఒకలా మాట్లాడతారు. వానరులతో మాట్లాడినప్పుడు తన పౌరుష ప్రతాపాల్ని వర్ణిస్తారు, కానీ రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు మాత్రం ఎంతవరకు అవసరమో అంతవరకు చెప్తారు తప్ప తన పౌరుష ప్రతాపముల గురించి మాట్లాడరు.
సహదేవుడు చాలా బుద్ధి వైభవం ఉన్న వ్యక్తి. అది మీకు సహదేవుడి మాటలలో అక్కడక్కడ తెలుస్తూ ఉంటుంది. ప్రత్యేకించి రాజసూయాగం జరిగినప్పుడు కృష్ణ పరమాత్మకి వాళ్ళు అగ్రతాంబూలం ఇచ్చే సమయంలో శిశుపాలుడు అధిక్షేపించి మాట్లాడితే తన కాలెత్తి శిశుపాలుడి శిరస్సు మీద పెడతానంటాడు. అంటే ఆయన బుద్ధి వైభవం, ఆయన ఎవరికి అగ్రతాంబూలం ఇవ్వాలి అన్న వాళ్ళ విషయంలో ఆయనకున్న స్పష్టమైనటువంటి అభిప్రాయం, దాని గురించి ధైర్యంగా చెప్పగలిగినటువంటి రీతి. సహదేవుడు మాట్లాడాడు అంటే భారతంలో మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. చాలా స్పష్టంగా మాట్లాడతాడు. ఇంక అందులో అరమరిక కానీ దాపరింకం కానీ ఏముండవు. అంత ఖచ్చితంగా మాట్లాడతాడు. కుండబద్దల కొట్టినట్టు అంటారే, ఆ మాట అనడానికి కూడా సరిపోదేమో. ఎందుకంటే కుండబద్దల కొట్టినట్టు అన్న దాంట్లో కొంచెం వాక్పారుష్యం ఉంటుంది, కానీ అలా ఉండదు. ఉన్న విషయాన్ని ఆవిష్కరిస్తాడు, స్పష్టంగా చెప్తాడు. అందులో మీకు అనుమానపడడానికి ఏముండదు, చాలా స్పష్టంగా ఉంటుంది. కానీ అంత స్పష్టత ఉంటూ వాక్కుల యందు చాలా సరళమైనటువంటి భాష, వాక్కుల యందు చాలా మృదుత్వము కనపడుతుంది. అటువంటి వ్యక్తి సహదేవుడు. కానీ సహదేవుడి శరీరం మహాప్రస్థానిక పర్వంలో పడిపోవడానికి కారణం నేనింత బుద్ధి వైభవం ఉన్నవాడిని ఆయనకి పెరిగిన అభిజాత్యమే. కాబట్టి నకుల సహదేవులు ఇద్దరిది చాలా గమ్మత్తైనటువంటి రీతి. అటువంటి నకుల సహదేవులలో నకులుడి వంక చూసి బాధపడతాడు ధర్మరాజు. ఆయన ఎలా మట్టి పూసుకుని బయలుదేరాడో సహదేవుడు కూడా అలాగే ముఖానికి మట్టి పూసుకుని బయలుదేరతాడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు. ఆయన మట్టి పూసుకోవడానికి కారణం వేరు. ఇంతమంది చూస్తుండగా ఇలా అరణ్యవాసానికి వెళ్ళడానికి చాలా సిగ్గుగా ఉంది అని బాధపడుతూ వెళ్ళాడు. కారణం ఒకటి ఉంది. ఆయన సిగ్గుపడ్డాడంటే అది ఒక రకంగా ఆయన హృదయ వైశాల్యాన్ని చెప్తుంది. ఎందుకంటే పాండవులు దాసులు అయిపోయారు కదండి, ఆ మాయాజూదంలో ఓడిపోతే వాళ్ళకి భిక్ష పెట్టింది ద్రౌపదీదేవి. యథార్థానికి ఆవిడ అడిగింది, వాళ్ళకున్నటువంటి ఆయుధములతో సహా వాళ్ళని విముక్తి చేయమని అడిగింది. వాళ్ళు ఓడిపోయిన దాన్ని భార్య తెచ్చి ఇచ్చింది మళ్ళీ. అది ఆయన బాధ. అందుకని ప్రజలకి కనపడకుండా ఇప్పటికీ చూడండి, భారతంలో ఉన్న సంప్రదాయాలు మీకు ఇప్పటికీ కనపడతాయి. చాలా పెద్ద పెద్ద తప్పులు చేసిన వాళ్ళు టీవీలో కనపడేటప్పుడు ముఖానికి ఒక గుడ్డగట్టు కనపడతారు, వాళ్ళ ముఖం కనపడదు. అంటే అప్పుడు అవమాన భారం ఉంటుందిలా ఉంది బహుశా, లేకపోతే అప్పుడు ఆ ముఖం చూపించడానికి ఇష్టపడరు. అందుకని సహదేవుడు కూడా ఇలాంటి వాటికి ఆది భారతంలోనే కనపడుతుంది మీకు. ఆయన ముఖానికి మట్టి పూసుకుని వెళ్ళాడు, ఎవరో గుర్తుపట్టకుండా. అంటే 10 మందికి ముఖం చూపించలేకపోయాడు. అది కూడా మంచిదే. పాపం చెయ్యడంలో తెగింపు ఉండడం అత్యంత ప్రమాదకరమైన లక్షణం. నన్నెవడేం చేస్తాడని పాపం చేయడం చాలా భయం. పాపం చేసినా భయంతో చేయడం కొంత మార్పుకి చిహ్నం. మీరు యథార్థంగా ఆలోచించండి. అదేమిటి కోటేశ్వరరావు అలా చెప్తారు, పాపం చెయ్యొద్దని కదా మీరు చెప్పాలి అని మీరు అనుకోకండి. నేను చెప్పింది మీరు సహేతుకమైన దృష్టికోణంలో ఆలోచించండి. నన్ను ఎవడేం చేస్తాడని చేసేవాడి కన్నా అయ్యో తప్పు చేస్తున్నామే అని భయపడుతూ చేసేటటువంటి వాడు కొంత మెరుగు. ఎందుకంటే వాడిక మారడానికి దగ్గరగా ఉన్నాడు. వాడు ఎప్పుడో అప్పుడు ఎందుకు లేదు బాబు ఇంత భయపడుతూ మనం ఈ పనులు చేయడం, మనం మానేద్దాం అంటాడు. ఆ మార్పుకి నాంది భయపడుతూ చేయడంలో ఉంటుంది. కాబట్టి సహదేవుడి బుద్ధి వైభవం మీకు అనేక చోట్ల ప్రకాశిస్తుంది. కాబట్టి అటువంటి నకులుడు నువ్వు ఏం చెయ్యగలవు, అక్కడ ఎలా కొలువుకూటంలో నెగ్గుకు రాగలవు అని చెప్పి బాధపడితే ఆయన ఒక మాట అంటాడు. అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభుకులుచువాడ గుర్రములకు వలయు తెరుగులెల్ల చాలా ఎరుగుదు రూపుగా అరయనేర్తువా అని అనుదినంబు అన్నాడు. నేను దామగ్రంథి అనేటటువంటి పేరుతో విరాట్ రాజు గారి కొలువులో ప్రవేశిస్తాను. అశ్వశిక్షకుండనై మత్స్య భూవిభుకులుచువాడ, నేను గుర్రాల్ని బాగా కాపాడతాను, గుర్రాల్ని పోషిస్తాను. నీకెక్కడిది విద్య అని అడిగితే నేను ధర్మరాజు గారి కొలువుకూటంలో పనిచేశాను అని చెప్తాను. నాకు గుర్రాలకి సంబంధించిన విషయాలు చాలా తెలుసు అని చెప్పాడు. మీరు తిక్కన గారి భారతం చదివేటప్పుడు ప్రత్యేకించి తిక్కన గారు మహామంత్రి, దండనాథుడు, ఆస్థాన కవి. కాబట్టి ఆయనకి అంతఃపురాలు, రాజులు, రాజుల గుర్రాలు, గుర్రాల జాతులు, గుర్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి దగ్గర నుంచి ఆయనకున్న జ్ఞానాన్ని అంతటినీ నకులుడి నోట్లోంచి చెప్పిస్తాడు ఆయన.
ఎన్ని రకాల గుర్రాలు ఉంటాయో, ఎంత పొగరబోతుగా ఉంటాయో, వాటిని ఎలా మచ్చిక చేసుకోవాలో, వాటి నోట్లో తాడు ఎలా వెయ్యాలో, వాటిని ఎలా స్వారీ చెయ్యాలో, వాటికి ఏ వ్యాధులు వస్తాయో, వాటిని ఎక్కడ మేపాలో, ఏ ఆహారం పెట్టాలో, ఏ వ్యాధికి ఏ ఔషధం ఇవ్వాలో, దాని వ్యాధి ఎలా మాంతుందో, దాన్ని ఎలా రక్షించాలో, ఎలా వివిధ జాతుల గుర్రాల యొక్క సంఖ్య పెరిగేటట్టుగా వాటి మధ్య ఆ సంపర్కాన్ని ఏర్పాటు చేయవలసి ఉంటుందో, ఈ అశ్వశాస్త్రమునందు బహుధా ప్రావీణ్యమున్నటువంటి వాడు నకులుడు. కాబట్టి అశ్వశిక్షకుండనై మత్స్యభూ విభుకొలుచువాడ, నేను అశ్వశిక్షణ చేస్తూ విరాట్ రాజుని కొలుస్తాను. గుర్రములకు వలయు తెరగులెల్ల చాలా ఎరుగుదు రూపుగా అరయనిర్తువాని అనుదినంబు, ప్రతిరోజు నేను ఆ గుర్రాల్ని కాపాడుతూ చక్కగా నేను విరాట్ రాజు గారి కొలువులో కాలక్షేపం చేసేస్తాను, ఏడాది నాకేమి ఇబ్బంది లేదన్నాడు. చాలా సంతోషం, మంచి పదవిని నువ్వు ఎంచుకున్నావు, అలాగే చేద్దుగానివి అన్నాడు ధర్మరాజు. సహదేవుడి వంక చూశాడు. ఆఖరివాడు, కట్టకడపటివాడు. సాధారణంగా కన్నతల్లికి ఎప్పుడూ కూడా చివరివాడి మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది అంటారు, కానీ నాకైతే అనిపిస్తుంది తల్లికి ఎప్పుడు అందరు బిడ్డలు సమానం అనిపిస్తుంది. ఏమో అలా ఏమైనా ఉంటుందేమో నాకు తెలియదు. కానీ తండ్రికి పెద్దవాడి మీద ఉంటుంది మమకారం కించెత్తు ఎక్కువ అంటారు. అది నేనేమైనా పరిశీలనం చేద్దామంటే నాకు ఒక్కడే కొడుకు, అందుకని నాకు అలా చేసే అవకాశం లేదు. కాబట్టి పెద్దవాడిగా నేను ప్రేమించినా, చిన్నవాడిగా మా ఆవిడ ప్రేమించినా వాడిని ప్రేమించాలి, అందుకని ఇబ్బంది ఏం లేదు. మా అమ్మాయిని అంటారా దాని విషయంలోనంతే. ఇప్పుడు నా వ్యక్తిగత విషయం ఎందుకు, అదో అల్లరి. కాబట్టి కీలారితనమునకు నే చాలుదనని కొలిచి మత్స్య జనపాలు కడన్ మేలుగు నడవడి తంత్రి పాలుండను పేరుతోడ బరగదు నదిపా అన్నాడు సహదేవుడు. ఆయన చిన్నవాడు, ఆయన గురించి కుంతీదేవికి ఎప్పుడూ బెంగ. అమ్మతనం బాగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా అండి, చిన్నవాడిని అప్పజెప్పడంలో ఉంటుంది. సాధారణంగా ఓ నలుగురు అన్నదమ్ములు కలిసి పెడుతూ ఉండడమో ఏదో ఉంటుంది అనుకోండి, చిన్నవాడి గురించి తల్లి జాగ్రత్తలు చెప్పి పెద్దవాళ్ళ చేతిలో పెడుతుంది. ఎవరే నువ్వు మాత్రం వీడిని జాగ్రత్తగా చూడే అంటుంది. ఆవిడ ద్రౌపదీదేవికి ప్రత్యేకం సహదేవుణ్ణి అప్పజెప్పి పంపించింది. ఆవిడికి సహదేవుడంటే అంత ప్రీతి. నిజానికి సహదేవుడు మాద్రీపుత్రుడు, కానీ అది కుంతి శీల వైభవాన్ని చూపిస్తుంది. ఆవిడ ఎన్నడూ నా సవతిపుత్రుడు అనుకోలేదు, నా పుత్రుడే అనుకుంది. అంతగా ప్రేమించింది సహదేవుణ్ణి. ధర్మరాజు కూడా అంత ప్రేమించాడు. వాళ్ళు ఒకే రాజుకి ఇద్దరు భార్యల సంతానమైన పాండవులు ఎన్నడూ అలా కనపడరు. వాళ్ళు 5గురు ఒక చేతి వేళ్లలాగే బతికారు. అలాగని నేను మీకు ఓ రోజు ఉపన్యాసంలో చెప్పా, అసలు పాండవుల మధ్య అభిప్రాయ భేదాలు లేవు. ధర్మరాజు గారు ఏం చెప్తే చేసేస్తారు, ధర్మరాజు గారు ఏ స్థాయో మిగిలిన వాళ్ళ ఆ స్థాయిని భారతం చదివినది నిజమైతే చెప్పకూడదు. అలా ఉండదు. వాళ్ళకి ధర్మరాజు గారు నమ్మినవి కొన్ని వాళ్ళకి ఇష్టం ఉండవు. వాళ్ళు ధర్మరాజు గారు ఏమంటారో దాన్ని వాళ్ళు పూర్తిగా ఏం అంగీకరించాలని మీరు అనుకోకూడదు, కానీ ధర్మరాజు చెప్పిందే చేస్తారు. అది మాత్రం ఉంది. కానీ ఇది ఎప్పుడైనా బద్దలైందనుకోండి, అంటే ఇప్పుడు ఒక భేదం అంటూ ఉందనుకోండి, అది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా తీవ్ర స్థితిని పొందుతుంది. అటువంటి స్థితి వస్తే పాండవులు విడిపోకుండా కాపాడగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మీరు భారతం చూస్తే మీకు ఈ రహస్యం కనపడుతుంది. ప్రత్యేకంగా పాండవుల మధ్య దెబ్బలాట దేనికి రావచ్చండి? అసలు దుర్యోధనుడు చాలా కోరుకున్నదంతా అదే కోరుకున్నాడు. పాండవులంటూ దెబ్బలాడుకుంటే ఈ విషయంలోనే దెబ్బలాడుకోవాలి అని కోరుకున్నాడు. 5గురు అన్నదమ్ములు దేనికి దెబ్బలాడుకోరు, కానీ ఒక విషయంలో దెబ్బలాడుకోవడానికి అవకాశం ఉండి తీరింది. ఎందుకంటే సృష్టిలోనే అసలు ఎక్కడా చూడని రీతిలో 5గురికి ఒకతే భార్య. ఒక ఆడది 5గురికి భార్య అయితే ఖచ్చితంగా గొడవ వచ్చేస్తుంది. అసలు అది ఊహించడం కూడా కష్టం. భారతంలో అదొక గొప్ప విషయం. కానీ అది ఆవిడ ఎందుకు అలా అయింది, ఆవిడ పాతివ్రత్యం మీరు వింటే 2 చేతులెత్తి నమస్కరిస్తాను ద్రౌపదీదేవికి. ఆవిడ శీలం, ఆవిడ గొప్పతనం చదువుతుంటే కన్నులు నీరు కారకుండా చదివితే చాలా గొప్ప. అంత గొప్పదా తల్లి, మహాపతివ్రత. అటువంటి ద్రౌపది ఎప్పుడైనా అన్నదమ్ముల మధ్య కలహానికి కారణం అవుతుందేమో అని ఋషులు జాగ్రత్త తీసుకున్నారు. ఎప్పటికైనా ఇలాంటివి గొడవకి కారణం అవుతాయి. కాబట్టి ఏడాదికి ఒకరికి భార్య. ఒక ఏడాది ద్రౌపది ఎవరితో ఉంటుందో అప్పుడు మిగిలిన 4 కూడా అటు అంతఃపురం వైపుక అసలు వెళ్ళరు. అంత కట్టడి తీసుకున్నారు వాళ్ళు. ఆవిడ కూడా అంత కట్టడి పాటించింది, అంత జాగ్రత్తగా ఉంది. సరే, ఇంత చేసినా చిన్న పక్షపాతం వల్లే ఆవిడ శరీరం కూడా పడిపోయింది మహాప్రస్థానిక పర్వంలో. కాబట్టి ఇప్పుడు సహదేవుడు
అంగీకరించాడు. నేను కీలారితనమునకు నే చాలుదనని కొలిచి మధ్య జనపాలు కడన్ మేలగు నడవడి తంత్రీపాలుండను పేరుతోడ బరగదునదిప. నేను తంత్రీపాలుడు అనే పేరుతో విరాట్ రాజు గారి యొక్క ఆవులనన్నింటినీ కూడా పోషిస్తూ ఉంటాను, వాటిని జాగ్రత్తగా చూస్తాను, నాకు ఆవుల గురించి చాలా విషయాలు తెలుసు అని ఆ గో సంరక్షణకి సంబంధించిన విషయాలు అనేకం చెప్పాడు. అసలు గోశాల పెట్టే వాళ్ళందరూ ఓసారి విరాట పర్వం చదివి సహదేవుడు చెప్పిన మాటలు బాగా చదివితే, విరాట పర్వం చదివితే ఆవుల విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అర్థమవుతుంది. అంత గొప్పగా మాట్లాడతాడు. నేను ఈ జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు. ధర్మరాజు గారు చాలా సంతోషించారు. సరే, అయితే ఈ ఏడాది పాటు నువ్వు కూడా భద్రంగా అక్కడ కాలం గడపగలవు. ఒకవేళ నీకెక్కడిది ఇంత గొప్ప గో సంరక్షణ విద్య అని అడిగితే, నేను ధర్మరాజు గారి కొలువు కూటంలో ఉండేవాడిని, అందుచేత నాకు ఈ విద్య వచ్చింది అని చెప్తాను. చాలా సంతోషం, అలా చేద్దాం అనుకున్నాను. ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు 5గురు గట్టున పడ్డారు. ఇప్పుడు ద్రౌపదీదేవి ఉంది, ఆవిడ విషయంలోనే తెలియాలి. ఇప్పుడు ఆవిడ ఏం చేస్తుంది అన్నది తెలియాలి. ఎందుకని అంటే ధర్మరాజు గారు చాలా బెంగ పెట్టుకుని ఒక మాట చెప్పాడు. మీరు ఎప్పుడూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి భారతం చదివేటప్పుడు. అంటే నేనంటే ఇవాళ విరాట పర్వంలో ఏదో 4 మాటలు చెప్తున్నాను, కానీ మీరు రేపు భారతం చదువుకున్న వాళ్ళే. మిమ్మల్ని చదువుకోండి అని నేను చెప్పడం సాహసం, మీరు చదవని వాళ్ళ, మీకు అన్నీ తెలుసున్న వాళ్ళే. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ద్రౌపదితో మాట్లాడడం, ధర్మరాజుతో మాట్లాడడం మహాభారతంలో చాలా కష్టము. ధర్మరాజుతో మాట్లాడడం అంటే సాహసం, ధర్మరాజు మాట్లాడడం కూడా అలాగే ఉంటుంది. ధర్మరాజు మాట్లాడినా అలా ఉంటుంది, ధర్మరాజుతో మాట్లాడడం కూడా చాలా కష్టం. ఎందుకంటే అంతటి రాజనీతిజ్ఞుడు, అంతటి మహానుభావుడు, ఆయనకి ఏదైనా చెప్పాలి అంటే సాహసం. ధర్మరాజుతో మాట్లాడడం అంటే సరిపోయే జోడీ ఎవరంటే ఒక్క ద్రౌపదే భారతంలో. ద్రౌపదితో మాట్లాడడం కూడా అంతే కష్టం. ద్రౌపదీదేవి అంటే సాధారణమైన వ్యక్తి ఏం కాదు, ఆవిడితో మాట్లాడడము కష్టం. అందుకే ఇప్పుడు ద్రౌపది గురించి బాగా తెలుసున్నవాడు ధర్మరాజు గారు. అందుకు ఆయన ఒక మాట అంటున్నాడు ఆవిడ వంక చూసి, ఇది కడు ముద్దరాలు పనులేమియు చేరగ నేరదెంతయున్ మృదు, ఒక కీడుపాటునకు మే కొనజాల దుదత్త చిత్త, ఒంటి తిరుగుదాని కోర్వ ఒకటిందనుదా సవరించు చొప్పిరుంగదు, తగ నొండ్లను గొలువగా వెరవెమ్మయ్యి కల్గునక్కట. ఈమె చాలా మృదువైనటువంటి స్త్రీ. ఎక్కడో అంతఃపురంలో సూర్యకిరణాలు పడితే కందిపోయేటంతగా అంత మృదుత్వంతో ప్రవర్తించేటటువంటి ఆడది. విశేషించి ఈమెకి పనులు చేయడం అన్నది అసలు రాదు, ఈమెకి పనులు చేయించుకోవడమే వచ్చు. ఇటువంటి ఆడది ఉదాత్త చిత్త, చాలా గొప్ప పరమ పవిత్రమైనటువంటి మనసున్నది, చాలా గొప్పగా మాట్లాడుతుంది. ఇటువంటి ఆవిడ 5గురి భార్య, మన పట్టమహిషి. ఈమె వెళ్ళి ఒకరి అంతఃపురంలో ఊడిగం ఎలా చేస్తుంది? ఏ ఊడిగం చేస్తుంది? ఏ ఊడిగం చేసి ఒక పావుగంట కాదు, 5 నిమిషాలు కాదు, సంవత్సరం పాటు కాలం ఎలా గడుస్తుంది? ఎలా ఉంటుంది ద్రౌపది? ఈ మాట అనడంలో మీరు విరాట పర్వాన్ని కేవలం అదేదో పేరంటానికి వెళ్ళడమో భోజనానికి వెళ్ళడం కిందో భావన చేస్తే అది విరాట పర్వం అవదు. నేను క్షమింపబడదను గాక. మీరు ధర్మరాజు గారి గుండెల్లో ఉన్న మంట అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటున్నాడో తెలుసా అండి ఈ మాట? అసలు ద్రౌపది పుట్టింది అర్జునుడి కోసం, అంతే యథార్థం. భారతం చదివితే ద్రౌపది ఎందుకు పుట్టింది అంటే అర్జునుడి కోసమే పుట్టింది. ఎందుకంటే ద్రుపదుడు ఎందుకు చేశాడు అంటే యాగం అర్జునుడిని అల్లుడిని చేసుకోవడం కోసం. అందుకే మత్స్యయంత్రం పెట్టాడు. అర్జునుడు భరతఖండంలో ఎక్కడున్నా వచ్చి కొట్టగలిగిన సమర్థుడు ఆయన ఒక్కడే, ఆయనకి ఇచ్చి పెళ్లి చేయించాడు. బ్రాహ్మణ వేషంలో ఉన్నా వెళ్ళి మత్స్యయంత్రం కొట్టాడు. ఇప్పుడు ఆమె కూడా మనసులో ఏమనుకుందంటే నేను అర్జునుడికి భార్యనవుతాననుకుంది. ద్రౌపది పుట్టుక అందరి పుట్టుకల్లాంటి పుట్టుక కాదు. మహాభారతం చాలా గమ్మత్తైన స్థితికి వెళ్ళిపోవడానికి కారణం 3 ఆడవాళ్ళు, ప్రధానంగా కుంతి, గాంధారి, ద్రౌపది. మహాభారతాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఈ దేశపు సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో మీకు అర్థమవుతుంది.
మనం ఎందుకు భారతం వినాలో, భారతం వినకపోతే మనకి ఏది తెలియదో, ఏది తెలియకపోతే మనం భారతీయ సంస్కృతిని నాశనం చేసేస్తామో మీకు బాగా అర్థమవుతుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఆమె అయోనిజ. ఆమె ద్రుపద మహారాజు యాగం చేసినప్పుడు యాగాగ్నిలోంచి ఉద్భవించింది. ఆమె పుడుతూనే యవ్వనంతో పుట్టింది. గొప్ప సౌందర్య రాశి, మహాతల్లి, సమస్త జగత్తు చేత నమస్కరింపబడవలసిన తల్లి. అటువంటి తల్లి అర్జునుణ్ణి వివాహం చేసుకుంటాను అనుకుంది. పుడుతూనే ద్రుపదుడికి అయోనిజగా పుట్టింది కనుక అసలు ఆవిడ పుడుతూనే కీర్తి వైభవంతో పుట్టింది. కానీ ద్రౌపదీదేవి జీవితంలో గమ్మత్తు ఎక్కడుందంటే, ఒక ఆడదాని జీవితంలో ఏవి ఎప్పుడు పెరిగి కాట్లు వేస్తాయో ద్రౌపదీదేవి జీవితం చెప్తుంది. తొందరపడి మాట్లాడడం, ప్రత్యేకించి ఆడది మాట్లాడడం ఎంత ప్రమాదానికి ఎడుతుందో ద్రౌపదీదేవి జీవితమే చూపించింది. ఆవిడ తప్పు మాట్లాడలేదు, కావాలని మాట్లాడలేదు, కానీ పగ మనుషులు ఎలా పెంచుకున్నారో మీకు చెప్తుంది. ఆవిడ స్వయంవరంలో బయటికి వచ్చింది. కర్ణుడు కూర్చున్నాడు వివాహం చేసుకుందామని. ఆవిడంది సూతపుత్రుణ్ణి నేను వరించను అంది. అది పగ పెట్టుకున్నాడు. అది పగ పెట్టుకుని, బంధకి 5 భర్తలు ఉన్నదానా, పనికిరాని 5 భర్తల కన్నా పనికొచ్చే వీడునయం, వీడిని వివాహం చేసుకున్నాడు దుర్యోధనుణ్ణి చూపించి. సిగ్గు లేకుండా దుర్యోధనుడు కూడా తొడకొట్టి, రా నా తొడ మీద కూర్చో అన్నాడు. అప్పుడు కదా భీముడు నీ తొడలు విరగ్గొట్టేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. ఆవిడ హిమాలయ పర్వతం అంత ఎత్తు ఎక్కింది, పాతాళమంత లోతుకి పడిపోయింది ద్రౌపది. ఆవిడ జీవితం కష్టసుఖాల సమన్వయం. అవి రెండూ కూడా ఎంతలా ఉంటాయంటే అసలు మీరు ఊహించలేరు. మహాభారతంలో ద్రౌపది పాత్ర చదివితే నిశ్చేష్టులమైపోతాం. ఈ దేశంలో ఆడది అంటే ఎంత గౌరవించారో, ఆడది ఎంత శక్తివంతురాలని చూపించారో మీకు మహాభారతం చదివితే అర్థమవుతుంది. ఇంత గొప్ప తల్లి అర్జునుణ్ణి వరించింది. కానీ వ్యాసుడు అన్నాడు, ఈమె 5 భార్య కావాలి అని రాయబడి ఉంది అని పూర్వకథలు కొన్ని చూపించాడు. సరే, ఆ పర్వాలు వచ్చినప్పుడు చెప్తాను అనుకోండి. కుంతి చటుక్కున ఒక మాట అంది, అమ్మా మధుర పదార్థం తెచ్చామంటే 5 పంచుకోండి అంది. ఇప్పుడు ఆమె 5 ఇల్లాలయ్యింది. భరతఖండం అంతా ఆ రోజుల్లో వింత వింతగా చెప్పుకున్నారు ద్రౌపదీదేవి గురించి. 5 ఇల్లాలని. 5 ఆవిడ్ని నువ్విలా 5 పెళ్లి చేసుకుంటావా అని అడిగిన వాడు మీకు భారతంలో కనపడ్డాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇలాగే ఉంటుందేమో, కుదిరిచ్చేస్తుంటారేమో. అడగడం తక్కువగా మంచిదే, పెద్దలు నిర్ణయం చేస్తే అందులో తప్పే ఉంటుంది. ద్రౌపదికి వచ్చిన లోటు ఏమొచ్చింది? కాబట్టి 5 భార్య అయింది ఆవిడ. 5 భార్య అయింది. వాళ్ళు బ్రాహ్మణ వేషంలో ఉన్నారు. అయోనిజగా పుట్టిన తల్లి నేను ఎంతటి వైభవాన్ని పొందుతానో అనుకుంది. అనుకున్నది 4 ఇళ్ల దగ్గరికి వెళ్ళి భిక్షాటన చేసి పాండవులు బ్రాహ్మణ వేషంతో తెచ్చి సగం అన్నాన్ని భీముడికి పెడితే మిగిలిన అన్నాన్ని 9 తినే ఇంటికి కోడలుగా వెళ్ళింది. ఎంత ఎత్తులోంచి ఎంత కిందకి పడింది? అలార్మింగ్ ఈసీజీ గ్రాఫ్స్ ఉంటాయే అలా పడిపోయింది. మళ్ళీ సమున్నత స్థితిని పొందింది. రాజసూయాగం జరిగింది. నిలబడిందా? ధర్మరాజు గారు వెళ్ళి పాచికలాడాడు. ఏ స్థితికి వెళ్ళిపోయిందంటే ఆ రోజున ఎక్కడో లోపల ఉన్నటువంటి ఆవిడ దగ్గరికి దుర్యోధనుడు కబురు చేశాడు. ఏమని కబురు చేశాడో తెలుసా అండి? ఓ సేవకురాలా, ఓ దాసి, నీ వచ్చి నా గదులు తుడువు అని కబురు చేశాడు. ఆవిడ తెల్లబోయింది. నేనేమిటి దుర్యోధనుడి గదులు తుడవడం ఏమిటని అడిగింది. నిన్ను దాసిగా ఓడిపోయాడు నీ భర్త అన్నారు. ఆవిడంది నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా కనుక్కురా అంది. భారతంలో ఎప్పటికీ అది ప్రశ్నే. ఆయన వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు, దాసి కబురు చేయడం ఏమిటి, తీసుకురండి సభలోకి అన్నారు. ఆడది, పాండవుల పట్టమహిషి, కురువంశానికి కోడలు. ఆవిడ్ని తీసుకొచ్చి సభలో నించోపెట్టారు. సభలో నించోపెడితే ఆవిడ నన్నోడి తన్నోడేనా, తన్నోడి నన్నోడేనా అని పెద్దలు ఉన్నారు కదా అని భీష్ముడి వంక చూసింది. ఆ రోజున పెద్దలు కూడా జవాబు చెప్పలేదు. చెప్పకపోతే దుశ్శాసనుణ్ణి పురికొల్పారు, ఈవిడ బట్టలు ఇప్పేయండి అని. ఇంకా ఇంతకన్నా దారుణం ఒక ఆడదాని జీవితంలో ఇంకొకటి ఉండదు. ఆవిడ భయపడి బాధపడుతుంటే దుర్యోధనుడు అన్నాడు, కర్ణుడు అన్నాడు, ఈమె 5 భార్య కాబట్టి
ఈమె పతివ్రత ఏం కాదు. కాబట్టి ఇటువంటి దానికి 10 మందిలో బట్టలు ఊడతీసినా తప్పులేదు, విప్పేసేయండి అన్నారు. ఆవిడ గాంధారి చాటుకెళ్ళి దాక్కుంది, మాట్లాడలేదు గాంధారి. అంటే ఎందుకు అంటే ఆ పర్వాలు వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడు నేను అవన్నీ ఎక్కడ విశ్లేషణ చేస్తాను. కానీ దుశ్శాసనుడు వచ్చి మీద పడుతుంటే ఏ ఆడది సభలో చెప్పుకోకూడని మాట చెప్పుకుంది. నేను రజస్వలని, ఏకవస్త్రంతో ఉన్నాను, నువ్వు నన్ను ముట్టుకోవద్దని చెప్పింది. నీకు రజస్వలం ఏమిటి, ఏకవస్త్రం ఏమిటి, నీకు గౌరవం ఏమిటని జుట్టు పట్టి ఈడ్చి తీసుకొచ్చి బట్టలు ఇప్పారు. అంతమంది పెద్దల ముందు భర్తలు 5 తలలు వంచుకుని కూర్చుని ఉంటే, పగవారి ముందు బట్టలు విప్పేస్తుంటే కర్ణుడు దుర్యోధనుడికి భార్యవిక అంటే దుర్యోధనుడు తొడ మీద చెయ్యి పెట్టి రా నా ఒళ్ళో కూర్చో అని చెప్తే బావగారు చెప్తే ఆవిడ ఎంత ఏడ్చిందో ఆ రోజున. వీళ్ళందరినీ నమ్మే కన్నా కృష్ణుణ్ణి నమ్ముకుంటానని ఆర్తత్రాణపరాయణుడైన భగవానుణ్ణి స్తోత్రం చేసింది. ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళకి ఎప్పటికీ లోట్లేదు. అక్షయ వస్త్రాలు ఇచ్చాడు మహానుభావుడు. దుశ్శాసనుడి చేతులు పీకు పెట్టి కింద కూర్చున్నాడు. అప్పుడు భయపడ్డాడు ధృతరాష్ట్రుడు. భయపడి నిన్ను విడుదల చేస్తున్నాను దాసీత్వం నుంచి అన్నాడు. నన్ను కాదు ధర్మరాజుని విడిచిపెట్టమని అడిగింది. 5 పాండవులు తలలు ఇలా ఉంచుకుని కూర్చున్నారు ఆ రోజున. అందుకే నేను చెప్పా సహదేవుడు మట్టి పూసుకుని వెళ్ళాడు అని. అన్ని కష్టాలు పడింది. అయిందా? అర్ధరాజ్యం మళ్ళీ ఇచ్చాడు, మళ్ళీ జూదం ఆడాడు, మళ్ళీ అరణ్యవాసం అజ్ఞాతవాసం. 12 సంవత్సరములు అరణ్యాల్లో తిరిగింది పాండవులతో కలిసి. అరణ్యాల్లో తిరిగిందని అయిపోయిందా? అరణ్యానికి వెళితే సైంధవుడు చెరబట్టాడు. ఎవరు? అన్నగారి వరస అవుతాడు. చెల్లెలు ఆడబడుచు దుస్సల భర్త తనకి అన్నగారితో సమానం. వరస చెప్పుకుంది కూడా, నేను నీకు సహోదరిని, నువ్వు నాతో అలా మాట్లాడకూడదని. 5 ప్రతి వాడి నోటి వెంట అదే మాట. రథం మీద ఎక్కించుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాడు. సరే పాండవులు వెళ్ళారు, తీసుకొచ్చారు. విరాట పర్వంలోకి వెళ్ళింది. కీచకుడితో ఉద్ధతి. ఎన్ని కష్టాలు పడిందో ఆ తల్లి జీవితంలో. ఇన్ని కష్టాలు పడితే ఇవన్నీ ఒకెత్తు. ద్రౌపది జీవితంలో నాకైతే అనిపిస్తుంది అరణ్యవాస పర్వంలో సత్యభామ ఆవిడితో మాట్లాడిన మాటలకి ఎంత కోపం వస్తుందో ఎవరికైనా. 5 భర్తల్ని వశం చేసుకుని నీ దగ్గర పెట్టుకుని నీ మాట చెప్పినట్టు నడిచేట్టు చేయగలిగావు కదా. మందు పెట్టావా, మాకు పెట్టావా, ఏం పెట్టావు, ఎలా వింటున్నారు, నాకు ఆ విద్య నేర్పు, కృష్ణుణ్ణి లొంగదీస్తానంది. మీరు విందురుగాని ఎదర ఒక్కొక్క పర్వం చెప్తాను, నేను చెప్పిన అబద్ధాలు అనుకుంటున్నారేమో. అప్పుడు ఆవిడ సత్యభామకి పాతివ్రత్య లక్షణాలన్నీ చెప్తే అప్పుడు సిగ్గొచ్చింది సత్యభామకి. తల్లి ఎన్ని ఉత్థాన పతనాలు ఎదుర్కొందో. నేను ఎందుకు ఈ విషయాలు చెప్పానంటే ధర్మరాజుకి ఇవన్నీ ఉన్నాయి గుండెల్లో. ఇన్ని కష్టాలు పడింది, ఇన్ని కష్టాలు ఒకెత్తు. ఇప్పుడు కోరి 5 అక్కడే ఉండగా ఈమె వెళ్ళి ఏ సేవలు చేస్తుంది? మేము ఎలా తట్టుకుంటాం? ఇంత మాకు అయోనిజగా పుట్టిన తల్లి ఈమె ఎలా జీవితం గడుపుతుంది ఏడాది పాటు? అంటే ఎంత కష్టం వచ్చిందో చూడండి. నిజంగా ఇంత కష్టం రావడం ఒకెత్తు. కేవలం ద్రౌపదీదేవి వస్త్రాపహరణమే మహాభారత యుద్ధమునకు కారణము. దుశ్శాసనుడు వస్త్రాపహరణం చేయకుండా ఉంటే భారతం ఓలా ఉండేది. దుశ్శాసనుడు ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడమే కొన్ని కోట్ల మంది తలకాయలు ఎగిరిపోయాయి. కారణం ఏమిటి? భీముడు వెంటనే లేచి ప్రతిజ్ఞ చేశాడు, దుర్యోధనుడి తొడలు విరగ్గొట్టేస్తాను యుద్ధంలోని. ఆవిడ చీరలు ఒలిచినందుకు దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తీసి జుత్తుకి ముడివేసే వరకు ద్రౌపది జుత్తు ముడేసుకోనంది. ఇప్పుడు మీరు ఆలోచించండి, సంధి పొసగుతుందా? సంధి పొసగితే దుర్యోధనుడిని చంపుతానన్న భీముడి ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? దుశ్శాసనుడిని చంపుతానన్న ప్రతిజ్ఞ ఎలా నెరవేరుతుంది? వాళ్ళు చచ్చిపోవాలి అంటే యుద్ధమే జరగాలి. యుద్ధమే జరగడానికి ప్రధాన కారణం ధర్మరాజు గారు 5 ఊళ్ళు ఇచ్చినా చాలన్నాడు. కానీ 5 ఊళ్ళు ఇచ్చినా చాలకుండా పోయింది. ఎందువల్లంటే ప్రతిజ్ఞల వల్ల. ప్రతిజ్ఞలు ఎందుకు వచ్చాయంటే ద్రౌపదీదేవి జోలికి వెళ్ళడం వల్ల. ఒక ఆడదాని జోలికెడితే ఎంత రక్తపాతం జరుగుతుందో భారతం నిరూపించింది. వెళ్ళ కుసుమ, అత్యంత ప్రమాదం నీ ఒక్కడితో పోదు. ఎంత దూరం వెళ్ళిపోతుందో, అది ఎన్ని కోట్ల మందిని తెగటారుస్తుందో.
ఆడదాని జోలికి వెళ్ళవద్దు, అత్యంత ప్రమాదకరం. నీ భార్య యందు నీ మనసు ఉంచుకో. ఎప్పుడూ అదే సందేశం ఈ దేశంలో. స్త్రీని గౌరవించడం నేర్చుకో. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. నీ మనస్సు నీ భార్య యందు పెట్టుకో. ఇతర స్త్రీల యందు నీ మనసును ఉంచకో. ఇతర స్త్రీల యందు తల్లిని చూడు, పరాశక్తిని చూడు. అంతే, నువ్వు ఉన్నతుడు అవుతావు తప్ప నీ భార్య యందు లేదనుకుని వేరొకరి యందు వెతకడం నువ్వు నేర్చుకుంటే పరస్త్రీ సంగదోషేన బహవో మరణం గతాః. ఎందరో వెళ్ళిపోయారు, నువ్వు వెళ్ళిపోతావు అలా. ఇది భారతం నేర్పింది. నేను అందుకే మహాభారతాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే ఆడదాని విలువేమిటో చూపించింది భారతం. అన్నిటికన్నా అత్యంత గౌరవించవలసింది ఎవరినో భారతం చూపించింది. అలాగే అత్యంత ప్రమాదాలు ఎక్కడి నుంచి వస్తాయో కూడా చూపించింది. నేను ఇలా అన్నానని కాదు, మీరు విచారణ చెయ్యండి. కుంతి జీవితమే మీరు తీసుకోండి. కుంతీదేవి పుట్టింది శూరుడి పుత్రికగా పుట్టింది, వసుదేవుడికి చెల్లెలు. ఆవిడ పేరు పృథ. కానీ ఆవిడ్ని కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి ఆవిడ కుంతీదేవి అయింది. ఇంతమంది పెద్దవాళ్ళు ఇంట్లో ఉంటే కుంతిభోజుడి ఇంటికి దుర్వాసో మహర్షి వస్తే అక్కడ వ్రతం చేసుకుంటానని ఈమెకి ఓర్పు ఎక్కువ ఉంది, అందుకని ఈమె బాగా దుర్వాసో మహర్షిని సేవిస్తుందని కుంతీదేవిని పంపించాడు కుంతిభోజుడు. ఆమె చాలా దుర్వాసో మహర్షి సంతోషించేటట్టుగా సేవించింది. ఎందుకంటే ఆయన క్రోధం ఉన్నవాడు, ఎప్పుడు దేనికి కోపం వచ్చి ఏ శాపం ఇస్తాడో తెలియదు. అటువంటి వాణ్ణి ముక్కుపచ్చలారని పిల్ల అన్ని నెలలు సేవించింది. ఆయన వెళ్ళిపోతూ ఒక విచిత్రమైన వరం ఇచ్చి వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరిని పిలిస్తే వాళ్ళు వస్తారు, నీకు సంతానం కలుగుతుందన్నాడు. చాపల్యంతో పెళ్ళి కాకుండా ఒకనాడు అంతఃపుర పైభాగంలో నిలబడి సూర్యభగవానుడి కాంతిని చూసి పిలిచింది మంత్రంతో. ఆయన ధర్మం ఆయన నెరవేర్చేశాడు. సద్యగర్భంలో సంతానాన్ని ఇచ్చేశాడు. ఒక్క ఆడది వివాహపూర్వ శృంగారమునకు సంతానమునకు వెడితే ఎంత ప్రమాదం వస్తుందో భారతం చూపించింది. నోటితో యథార్థ జీవితాలని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం చాలా తేలిక. నిజంగా వాస్తవంగా జీవితాలు ఎలా ఉంటాయో చూడాలంటే మీరు భారతం చూడాలి. పిల్లాడు పుట్టాడు, తల్లిదండ్రులకి కూడా చెప్పలేదు, భయపడిపోయింది. దేవతల వలన కలిగిన సంతానం అయితే మాత్రం కన్యపిల్ల, భయపడి పెట్టెలో పెట్టి నీటిలో వదిలేసింది. కానీ గుండెలో మాత్రం కలుక్కుమంటూనే ఉంది. ఎప్పుడు మరిచిపోయింది బాధ? పాండురాజుతో వివాహం అయింది. అమ్మయ్య, మంచి భర్త, కురు సామ్రాజ్యానికి సామ్రాట్, ఆయనకి భార్యనయ్యాననుకుంది. ఆ ఆనందం ఎక్కువ నెలలు నిలబడలేదు. మాద్రిని వివాహం చేసుకున్నాడు పాండురాజు. సవతి వచ్చింది, అలాగే సర్దుకుంది. పోన్లే అనుకుంది. ఉన్నవాడు ఊరుకోకుండా శతశృంగానికి వెళ్ళాడు. అక్కడ నిష్కారణంగా శాపానికి గురయ్యాడు. భార్యలతో సంగమించావో ప్రాణం పోతుందని. ఇప్పుడు సంతానం లేదు. నాకు తండ్రిని అవ్వాలనుంది అని ఏడిచాడు. అప్పుడు చెప్పింది నాకు వరం ఉందని. వరం ఉంది అని చెప్తే నేను అనుజ్ఞనిస్తున్నాను, సంతానాన్ని పొందన్నాడు. ముగ్గురి వలన సంతానం పొందింది. పోన్లే, ఇప్పుడు ఎలా ఆయనకి 2 భార్యలున్నా సంతానవతిని నేనన్న సంతోషాన్ని పొందింది. పాండురాజు పిలిచి అన్నాడు, మాద్రికి కూడా ఉపదేశించి ఆవిడ కూడా తల్లి అవుతుందన్నాడు. మంత్రాన్ని మాద్రికి ఉపదేశం చేసింది, ఆవిడ తల్లి అయింది. నిలబడిందా సంతోషం? పోని పాండురాజు మాద్రితో సమాగమానికి సిద్ధపడ్డాడు. ప్రాణం పోయింది. తప్పు చేసిన దాన్ని నేను పెద్దదాన్ని నేను సహగమనం చేస్తానంది కుంతి. నీలా పిల్లల్ని పెంచగలిగిన నైపుణ్యం నాకు లేదు, నేను భర్తతో వెళ్ళిపోతాను, నేను ఆయన ఉద్రేకపడడానికి కారణమయ్యానని మాద్రి సహగమనం చేసేసింది. 5 పిల్లలతో కుంతి మిగిలిపోయింది శతశృంగం మీద. ఇప్పుడు వెడితే పుట్టింటికి వెళ్ళాలి, లేకపోతే కురుసభకి వెళ్ళాలి. కురుసభకి వెడితే భర్త లేడు. అందరూ తలో మాట మాట్లాడతారు. పాండురాజు పుత్రులా దేవతల పుత్రులా అని అడుగుతారు. ఆడది ఏం చెప్పుకుంటుంది? వాళ్ళ జననము సక్రమమే అని చెప్పడం కోసం, వాళ్ళు పాండు సింహాసనానికి అర్హులే అని చెప్పడం కోసం ఋషుల్ని వెంట పెట్టుకుని వెళ్ళింది. పుట్టింటికి వెళ్ళి బాధపడే కన్నా తాడో పేడో అత్తవారింటే తేల్చుకోవాలనుకుంది. అక్కడికే వెళ్ళింది. భీష్మాదులు ఉన్నారు, అనుగ్రహించారు. ఆమెది సత్యమే అన్నారు. పిల్లల్ని తీసుకుంది, కూర్చోబెట్టింది. వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్చుకున్నారు. లక్షాగృహంలో పెట్టి కాల్చేశారు. బయటపడింది. కష్టపడి బ్రాహ్మణ వేషాల్లో తిరిగారు. ద్రౌపదీదేవిని 5 భార్యం చేసింది. సరే, ఏదో ఇంత కష్టపడ్డారు పిల్లలు, రాజు అయ్యాడు, ఇంద్రప్రస్థానికి అనుకుంది, రాజధాని కట్టుకున్నాడు అనుకుంది.
అమ్మా ఓడిపోయామమ్మా, జీవితంలో అందరం కలిసి వెళ్ళిపోతున్నామమ్మా అరణ్యవాసానికి అన్నాడు. ఎంత ఏడ్చిందో. ద్రౌపదినిచ్చి పంపించి తాను ధృతరాష్ట్రుడి ఇంట్లో ఉంటే దుర్యోధనాదులు అనే మాటలకి ప్రతిరోజు చచ్చిపోలేనని విదురుడి ఇంట్లో ఉండిపోయి పంపింది. ఆఖరణ రాణి వచ్చింది. పిల్లలందరికీ అంతకన్నా ముందే విలువిద్యా ప్రదర్శనం జరిగింది. కర్ణుడు వచ్చి అర్జునుడితో సమానంగా బాణప్రయోగం చేశాడు. ఎవరు నువ్వని అడిగారు. సూతపుత్రుడు వీళ్లతో కలిసి విలువిద్యా ప్రదర్శనం చేయకూడదన్నారు. ఆయన ఏమీ చెప్పలేక ఆకాశం వంక చూస్తూ నిలబడిపోయాడు. సహజ కవచ కుండలాలతో ఉన్న పిల్లవాడిని చూడగానే నా కొడుకే అని గుర్తుపట్టింది. వివాహపూర్వం పుట్టిన కొడుకు. సభలో చెప్పలేక కొడుకు అవమానపడుతున్నా తట్టుకోలేక మూర్ఛపోయింది ఆసనం మించి. విదురుడు నీళ్లు చల్లి పైకి లేపాడు. ఒకే తప్పు జీవితంలో ఎంత కట్టి కుడిపుతోందో చూడండి. భారతీయ సంస్కృతి మూలాలు ఎక్కడున్నాయో భారతం చదివితే తెలుస్తుందని నేను అందుకే అన్నాను. ఒక్క తప్పు. ఇష్టం వచ్చినట్టు టీవీల్లో ఎపిసోడ్స్ వస్తున్నాయి, ఇష్టం వచ్చినట్టు సీరియల్స్ చూపిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు సినిమాలు తీస్తున్నారు. పాడైపోయిన పిల్లల బతుకులకి ఎవరు జవాబుదారీ వహిస్తారు? మహాభారతాన్ని వ్యాసుడు అలా చెప్పలేదు. మహాభారతాన్ని కవిత్రయం అలా అనువాదం చేయలేదు. 10 మంది ఎలా బతికితే బాగుంటారో ఆ సత్యాలు చెప్పారు. అంతేకాని బాగా కోట్లు సంపాదించడానికి, టిక్కెట్లు బాగా రావడానికి ఎంత హేయమైనవి చెప్పచ్చో అలా చెప్పడం ఈ జాతి సంస్కృతి కాదు. చెప్పేటప్పుడు పరమ పవిత్రమై విన్నవాడి జీవితం అభ్యున్నతిలోకి వచ్చేటట్టుగా చెప్పడం, అలా రచన చేయడమే ఈ దేశానికి సంప్రదాయం, ఈ దేశపు సంస్కృతి. ఇప్పుడు కింద పడిపోయినటువంటి కుంతి లేచింది. కడుపులో అగ్నిహోత్రం. కర్ణుడు తన కొడుకని చెప్పలేదు. కర్ణుడు దుర్యోధనుడి పక్షాన చేరారు. పాండవులు ఇటున్నారు. కర్ణుడిని చూసే దుర్యోధనుడు కాలు దువ్వాడు. తీరా యుద్ధం వచ్చిన తర్వాత సిగ్గుపడుతూ కర్ణుడి యొక్క శిబిరంలోకి వెళ్ళి కొంగు జాపి అడిగింది, నువ్వు ఇటు పక్షంలోకి వస్తావా అని. ఇన్నాళ్లకమ్మా నేను గుర్తొచ్చానా అన్నాడు. ఆ మాట తట్టుకోలేకపోయింది. పోనీలే అమ్మా, యుద్ధంలో నలుగురిని విడిచిపెడతాను, ఎప్పుడూ నీకు పంచపాండవులు ఉంటారు, ఉంటే నాతో కలిపి, లేదా నేను లేకుండా. అర్జునుణ్ణి మాత్రం వదలను, నలుగురు మాత్రం నాకు యుద్ధంలో దొరికినా సంపను, విడిచిపెడతానని ప్రతిజ్ఞ చేశాడు. ఆ ప్రతిజ్ఞ చేశాడు కాబట్టి కర్ణుడే ఈల్గుతాడని కుంతికి తెలుసు. నిజంగా యుద్ధం వచ్చింది. అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయాడు. కర్ణుడు చనిపోయాడని అందరూ సంబరాలు చేసుకుంటున్నారు. ఏ ఆశ్రయం లేక కర్ణుడు చెడిపోయాడో కుంతికి ఒక్కతికే తెలుసు. చేసినది ఒక్కటే తప్పు. వివాహపూర్వ శృంగారము వలన జన్మించిన కుమారుడు. చెప్పలేకపోయింది 10 మందిలో. తత్కారణం ఆ స్థితిని పొందింది. కురుక్షేత్రం యుద్ధం అంతా అయిపోయింది. యుద్ధం అంతా అయిపోయిన తర్వాత నువ్వులు నీళ్లు విడిచిపెడుతున్నారు. చనిపోయిన వాళ్ళందరి పేర్లు చెప్పి ఒక్కొక్క పేరు చెప్తున్నారు. కర్ణుడి పేరు వచ్చింది. అటు ధృతరాష్ట్రుడు కూర్చున్నాడు, ఇటు ధర్మరాజు కూర్చున్నాడు. ఎవరు వదిలిపెడతారు నువ్వులు నీళ్లు అన్నారు. ధర్మరాజు అన్నాడు, ఆయన నా బంధువు కాడు, సూతుడు అన్నాడు. ధృతరాష్ట్రుడు అన్నాడు, ఆయన నా బంధువు కాడన్నాడు. ఇహ తట్టుకోలేకపోయింది కుంతి. నా వలన చచ్చిపోయాడు నా కొడుకు, కనీసం వాడికి నువ్వులు నీళ్లు కూడా లేవు, ఇక తట్టుకోలేరని బావురుమని ఏడ్చి చెప్పేసింది. మీ పెద్దన్నగారు రా, నేను కన్న కొడుకురా, చచ్చిపోయాడు రా, నువ్వులు నీళ్లు వదలండి రా. ధర్మరాజు అన్నాడు, ఇన్ని కష్టాలు పడి పెంచితే ఛీ అమ్మా, చెప్పకుండా వివాహపూర్వ శృంగార సంతానాన్ని పెంచి దాచి మా చేత అన్నని చంపించావు. కాబట్టి ఆడదాని నోట నువ్వు గింజనానినంతసేపు రహస్యము దాగకుండుగాక అని శాపవాక్కు విడిచిపెట్టాడు. సిగ్గుతో తలంచుకుని ఇంత కష్టపడి పిల్లల కోసమని, ధర్మ సంతానం వీళ్ళు కదా అని వీళ్ల కోసం తాపత్రయపడ్డాను. ఆఖరికి ఛీ అనిపించుకున్నాను ధర్మరాజుతో. శాపవాక్కు పడ్డాను, బాధపడింది. ఆఖరికి ధృతరాష్ట్రుడు గాంధారి తన పిల్లల్ని ఏం శాపమిస్తారో అని భయపడి పిల్లల కోసమని ధృతరాష్ట్రుణ్ణి గాంధారిని సేవించడానికి అరణ్యానికి వెళ్ళి దావానలంలో కాలిపోయి శరీరం వదిలిపెట్టేసి